శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ మురళీమోహన్, ఎంపీపీ మేనక, ఎంఈఓ రాంబాబు, షణ్ముఖరావు, ఏపీఓ శ్రీనివాసరావు, ఉప తహసీల్దార్ వెంకటరమణ, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని పంచాయతీల్లోని అన్ని ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు సైతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. మరియు ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇద్దరికి మరి ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున ముందు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని కూడా పిల్లలందరికీ మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని కూడా కోరుకుంటున్నాను. రాయలసీమలోని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కళ్యాణదుర్గం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజ్ పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. ప్రజలకు, ఆశా వర్కర్లకు, పంచాయతీ సెక్రటరీకి, వాలంటీర్స్ అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నిధులను ప్రజలకు తెలియజేసే కార్యక్రమం. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ఏ శాఖలకు ఎన్ని నిధులు ఇచ్చారని మనకి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా, ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఇదివరకే చూపించినారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మీకు తెలియజేసినారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక ముఖ్య అతిథులుగా హాజరయ్యి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, సాధించిన ప్రగతిని వివరించారు. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శకలాల ద్వారా ప్రదర్శించిన ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివేనాథ్, ట్రైనీ ఐపీఎస్ కుమారి మండ జావలి, అల్ఫాన్స్, అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం పోలీస్ శిక్షణా కళాశాల పెరేడ్ గ్రౌండ్లో ముఖ్య అతిథిగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆనందబాబు హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శార్వాణి పోలీస్ సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జీవితంలో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రతి భారతీయ పౌరునికి రాజ్యాంగం కొన్ని హక్కులను, బాధ్యతను వ్యవహరించేందుకు కొన్ని ప్రత్యేక విధులను అందించిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దీపిక బహుమతులను, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.